ఆర్థోపెడిక్, న్యూరాలజీ, ట్రామా, ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, కిడ్నీ, జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్, ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు. వజ్రా హాస్పిటల్స్, వరంగల్ హైవే, నారపల్లి, హైదరాబాద్. జీహెచ్ఎంసీ డివిజన్ల పెంపుపై బీజేపీ అభ్యంతరం. మల్కాజ్గిరి సర్కిల్ కమిషనర్ కు వినతి పత్రం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లను 300 డివిజన్లకు పెంచిన విషయం తెలిసిందే. అయితే ఈ డివిజన్ల విభజన ప్రక్రియపై సరైన పద్ధతిలో జరగలేదని, జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రభుత్వం తన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుందని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీజేపీ తరపున నాయకుడు భాను ప్రకాష్ తో పాటు ఇతర పార్టీ నాయకులు ఈ రోజు మల్కాజ్గిరి సర్కిల్ కమిషనర్ ను మెమోరాండం అందజేశారు. డివిజన్ల పెంపు విషయంలో అన్యాయం జరిగిందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా మౌలాలి డివిజన్లో సుమారు 60,000 మంది ఓటర్లు ఉన్నప్పటికీ ఆ డివిజన్ను విభజించకుండా వదిలేశారని, అదే సమయంలో కేవలం 40,000 ఓటర్లు మాత్రమే ఉన్న ప్రాంతాల్లో కొత్త డివిజన్లను ఏర్పాటు చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఇది ఏ విధమైన ప్రమాణాల ఆధారంగా జరిగిందని ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించారు. డివిజన్ల పునర్విభజన ప్రజలకు న్యాయం జరిగేలా జనాభా మరియు ఓటర్ల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని జరగాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఈ అంశాన్ని పునఃపరిశీలించి స్పష్టత ఇవ్వాలని, లేని పక్షంలో ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తామని పార్టీ నాయకులు హెచ్చరించారు. అది ప్రభుత్వం గందరగోళంగా ఆ పార్టీకి అనుకూలంగా చేపట్టినట్టు స్పష్టమవుతా ఉంది. 150 డివిజన్లు 300 డివిజన్లు చేశారు పాలనా సౌలభ్యం దృష్ట్యా. అయినప్పటికీ కొన్ని డివిజన్లలో వాళ్ళకు అనుకూలంగా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈ డివిజన్ చేపట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక డివిజన్ ఏమో 50,000కు మించి 50,000 వరకు ఉంటున్నాయి, కొన్ని డివిజన్లు 15 నుంచి 20,000 వరకు ఉంటాయి. అన్ని డివిజన్లను ఏకరూపంగా యూనిఫామ్గా విభజించాలా, అన్ని కాలనీల నుంచి ప్రజల సంక్షేమం కోసం డివిజన్లను విభజన చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. విభజన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 150 డివిజన్లు ఉన్నటువంటి వాటిని 300గా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ డివిజన్ల పునర్విభజన అస్తవ్యస్తంగా గందరగోళంగా ప్రజలను గందరగోళానికి గురి చేసే విధంగా ప్రభుత్వం చేపట్టింది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కొన్ని డివిజన్లనేమో పాపులేషన్ పరంగా జనాభా ప్రకారంగా 50,000 మించి ఉన్నాయి, కొన్ని డివిజన్లను 15-20,000కు పరిమితం చేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. మల్కాజ్గిరిలో ముఖ్యంగా ఈ డివిజన్లు 9 ఉన్నటువంటి ఈ సర్కిల్ ఉన్నటువంటి 6 డివిజన్లలో 10 డివిజన్లు చేశారు. 10 డివిజన్లు పాలనా సౌలభ్యం దృష్ట్యా చేసినప్పటికీ కొన్ని కాలనీలను సగంలోకెళ్ళి తీసుకుపోవడము, కాలనీ వాసులను గందరగోళానికి గురి చేసడము, కొన్ని డివిజన్లు ముఖ్యంగా మౌలాలి, ఈస్ట్ ఆనందబాగ్ డివిజన్లను పునర్విభజన చేయకుండా వాటిని అదే విధంగా ఉంచినట్టు వాళ్ళు ఇచ్చినటువంటి బౌండరీస్లలో స్పష్టమవుతా ఉన్నది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రభుత్వం ఏకరూపంగా యూనిఫామ్గా వాళ్ళు పెట్టుకున్నటువంటి పాపులేషన్ 30,000 నుంచి 40,000 ఏ విధంగా పెట్టుకున్నా అన్నింటినీ అదే విధంగా విభజించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ప్రజలతోటి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఇప్పటికే ఉన్నటువంటి అబ్జెక్షన్స్ ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ఈ కార్యాలయంలో ఇవ్వడం జరిగింది. వాటి మీద దృష్టి పెట్టి ఏకరూపంగా యూనిఫామ్గా డివిజన్లను విభజన చేయాలని చెప్పేసి ఏదైతే ప్రజల నుంచి, కాలనీవాసుల నుంచి, పార్టీల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలను అన్నింటినీ పరిశీలించి అవసరమైతే ఖచ్చితంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అక్కడ కూడా అభ్యంతరాలను స్వీకరించి ఏదైతే పాలనా సౌలభ్యం దృష్ట్యా డివిజన్లను విభజన చేస్తారో వాటన్నిటిని కూడా యూనిఫామ్గా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో న్యాయస్థానం ప్రకారంగా కూడా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడానికి కూడా భారతీయ జనతా పార్టీ వెనకపోదు. అన్ని ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు, అన్ని కాలనీ వాసులకు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా విభజన చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.